మీ అందరికీ వందనాలండి. ఉదయకాల ధ్యానాంశముగా యోహాను సువార్తలో యేసు ప్రభువారి గురించి నేనే అనే మాట 7 సందర్భాలు ఉన్నాయి. అవి ఏమిటనగా, మొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 56 వచ్చిన భాగంలో నేనే జీవాహారమును. రెండోదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచ్చిన భాగంలో నేను వెలుగై ఉన్నాను. మూడోదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచ్చిన భాగంలో నేనే ద్వారమును. నాలుగోదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 14 వచ్చిన భాగంలో నేను మంచి కాపరిని. ఐదోదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25 వచ్చిన భాగంలో నేనే పునరుద్ధరించమును. ఆరోదిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 19 వచ్చిన భాగంలో నేనే ఆయనను అంటూ ఉన్నారు. ఏడోదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం మొదలు వచ్చిన భాగంలో నేనే నిజమైన ద్రాక్షవల్లి అంటూ ఉన్నారు. 7 సందర్భాలు యోహాను సువార్తలో యేసు ప్రభువారి గురించి వక్కాణిస్తూ ఉన్నాయి. ఆయన అధికారం గల దేవుడు, సర్వాధికారం దేవుడు, ఆయన మహాదేవుడు. కాబట్టి ఇంకా మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువుని అంగీకరించకపోతే అంగీకరించి దేవునిలో ముందు కొనసాగండి. మీ అందరికీ వందనాలు.